గురువుగారు కోటి రామకృష్ణ గారు నాకు నటుడుగా జన్మనిచ్చిన తండ్రి. ఎప్పుడు శ్యాంబాబు గారిని, కోటి రామకృష్ణ గారిని ఈ మొక్కను వేసింది మీరే సార్ అని చెప్పి ఫస్ట్ డే ఆహుతిలో ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు బాగా మెచ్చుకున్నారు నన్ను. ఆహుతి నుంచి అంకుశం డైలాగులు ఉండకపోయినా కెమెరా ముందు నిల్చొని చెప్పేవారు. డైలాగ్ చెప్తా ఉంటే మేము చెప్పేది ఆ అంటే ఆ, ఓహో అంటే ఓహో. అలాగే ఎన్నో సినిమాలు, ప్రతి సినిమాలో టిపికల్ క్యారెక్టర్. నేనంటే మా చుట్టాలకు నా సంబంధించిన వాళ్ళకి కూడా తెలియదు సరిగా. అలాంటి నన్ను దేశాల్లో తెలిసే బాబు మోహన్గా ఇంత పేరు ఇంత ఖ్యాతినిచ్చిన నా గురువు గారు ఇవాళ పరమపదించారని చాలా బాధగా ఉంది బ్రదర్. ఎన్నో రాత్రులు గురువుగారితో నైట్ హాల్ట్ చేసిన నేను. యాభై రోజులు 60 రోజులు కంటిన్యూషన్ నైట్ హాల్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి గురువుగారితో. అలసట ఉండేదే కాదు. మేము డే అంతా షూటింగ్ చేసి నైట్ అంతా షూటింగ్ చేసి కూడా తెల్లవారుదాము స్నానం చేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ షూటింగ్. మా గురువుగారు షూటింగ్ అనగానే జనరల్గా డైరీ మొత్తం ఖాళీ పెట్టుకొని ఎన్ని సినిమాలు వచ్చినా ఎవరు డేట్లు అడిగినా ఈ కోటి రామకృష్ణ గారు అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఎక్కడ ఫిక్స్ అయితే తెలియదు ఆ డేట్. అలా మంచి మంచి క్యారెక్టర్స్ వేసి మామూలు ఉద్యోగమైన నన్ను సినిమా యాక్టర్గానే కాకుండా ఒక కమెడియన్ నుంచి, క్యారెక్టర్ యాక్టర్ నుంచి విలన్ దాకా, హీరో దాకా అన్ని స్టెప్స్ ఎక్కడానికి నన్ను చేయి పట్టి నటుడిగా నడిపించిన నా ఆరాధ్య దైవం మా అమ్మ నాన్న తర్వాత కూడా రామకృష్ణ గారు. గురువుగారు అంటే నో బాబు వీఆర్ ఫ్రెండ్స్ అనేవారు. ఎప్పుడు ఎంతో ఆత్మీయంగా. ఏనాడు వారు డైరెక్టర్గా మాతో ఉండలేదు, ఫ్రెండ్గా కమాన్ బాబు మోహన్ చంపేద్దాం అనేవారు. అట్లా ఎన్ని సినిమాలు 100 సినిమాలు దాటినా కూడా మొదటి సినిమాలాగానే పనిచేసేవారు గురువుగారు. మేము కూడా ఎన్ని సినిమాల్లో ఎంత పేరు వచ్చినా మొదటి రోజు మేకప్ వేసుకునే రోజు ఆయన అడుగుతాళ్ళు నడుస్తూ మాకు మొదటి సినిమాలాగానే ఉండేది. అలాంటి గురువు గారు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడు అనుకునేవాడిని గురువుగారి పేరు నిలబెట్టాలని. కొంతవరకు నిలబెట్టగలిగాను. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అక్కడ పేరు తెచ్చాను. వారి బిడ్డగా, వారు వేసిన మొక్కగా ఆఖరి శ్వాస వరకు కూడా వారి పేరు నిలబెట్టడానికి శాయశక్తిలో పనిచేస్తాను. నా గురువు గారు ఇంకా ఉంటే బాగుండు. ఆ మధ్యన అన్నారు బాబు మనం చంపేద్దాం, 3-4 కథలు రెడీ అయిపోయినాయి అని చెప్పారు. మళ్ళీ నాకు మొన్న ఒక ఊపి క్యారెక్టర్ వేయబోతున్నాడేమోనన్నంత ఆశ కలిగింది. కానీ గురువుగారు ఇట్లా అర్థాంతంగా పోతారు అనుకోలేదు. వారు ఎక్కడికి పోలేదని మా మనసులో తెలుసు. మాతోనే ఉంటారు, మా గుండెల్లో ఉంటారు. కానీ సృష్టి ధర్మం ప్రకారంగా దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తారేమో, వారి ఆత్మకు శాంతి కలగాలని. వారి బిడ్డలుగా వారి పేరుని నిలబెడుతూనే ఉంటాము. వారికి
ఈ సందర్భంగా భగవంతుడు గారు దగ్గర ఉన్న గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే గురువుగారు దేవుడి దగ్గర కూడా డెఫినెట్గా దేవుని నవ్విస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. లాంగ్ లివ్ గురువు గారు.